అతన్ని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? చిన్న పిల్లలను కొట్టడానికి వారికి మనసెలా వస్తుంది? సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కన్వర్జేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే 2 ఫ్రేజెస్‌ని అయితే ఇక్కడ యూజ్ చేయాల్సుంటుంది. దే ఆర్ కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ అండ్ కుడెంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్. సో, ఇక్కడ కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్‌ని మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, ఏదైనా ఒక పని చేయడానికి నాకు మనసు రావడం లేదు, లేదా నాకు మనసు ఒప్పుకోవడం లేదు అని తెలిపే సందర్భంలో కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ అయితే యూజ్ చేయాల్సింది. అలానే పాస్ట్ టెన్స్‌లో ఏదైనా ఒక పని చేయడానికి నాకు మనసు ఒప్పుకోలేదు, లేదా మనసు రాలేదు అని తెలిపే సందర్భంలో కుడెంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, ఇక్కడ ఈ కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ అండ్ కుడెంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్‌కి రిలేటెడ్‌గా ఫ్యూ ఎగ్జాంపుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్‌లోకి వెళ్ళేసి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఆల్ రైట్. నంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్. వారికి నిజం చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. వారికి నిజం చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తాం. అండ్ దీన్ని పాస్ట్ టెన్స్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, వారికి నిజం చెప్పడానికి నాకు మనసు రాలేదు. అంటే గతంలో నాకు మనసు రాలేదు అని తెలిపే సందర్భంలో పాస్ట్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఇంగ్లీష్‌లో ఎలా ఇచ్చారో నా వారికి నిజం చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టెల్ దెమ్ ద ట్రూత్. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టెల్ దెమ్ ద ట్రూత్. అంటే వారికి నిజం చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. మరి దీన్ని పాస్ట్ టెన్స్‌లో వారికి నిజం చెప్పడానికి నాకు మనసు రాలేదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఐ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టెల్ దెమ్ ద ట్రూత్. ఐ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టెల్ దెమ్ ద ట్రూత్. అంటే వారికి నిజం చెప్పడానికి నాకు మనసు రాలేదు. సెకండ్ ఎగ్జాంపుల్ హియర్. అతనిని ఒంటరిగా వదిలేయడానికి మాకు మనసు ఒప్పుకోవడం లేదు. అతనిని ఒంటరిగా వదిలేయడానికి మాకు మనసు ఒప్పుకోవడం లేదు. సో, దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనసు ఒప్పుకోవడం లేదు. ఎవరికి? మాకు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో వి కాంట్ బ్రింగ్ అవర్ టు లీవ్ హిమ్ అలోన్. వి కాంట్ బ్రింగ్ అవర్ టు లీవ్ హిమ్ అలోన్. అంటే అతన్ని ఒంటరిగా వదిలేయడానికి మాకు మనసు ఒప్పుకోవడం లేదు. సో, ఇలా మనసు ఒప్పుకోవడం లేదు, లేదా మనసు రావడం లేదు అని తెలిపే సందర్భంలో ఈ ప్రెజెంట్ టెన్స్‌లో కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మాకు అంటున్నాం కాబట్టి ప్లూరల్. వి కాంట్ బ్రింగ్ అవర్ టు లీవ్ హిమ్ అలోన్. అతనిని ఒంటరిగా వదిలేయడానికి మాకు మనసు ఒప్పుకోవడం లేదు. మరి దీన్ని పాస్ట్ టెన్స్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, అతనిని ఒంటరిగా వదిలేయడానికి మాకు మనసు ఒప్పుకోలేదు. మాకు మనసు ఒప్పుకోలేదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో వి కుడెంట్ బ్రింగ్ అవర్ టు లీవ్ హిమ్ అలోన్. వి కుడెంట్ బ్రింగ్ అవర్ టు లీవ్ హిమ్ అలోన్. అంటే అతన్ని ఒంటరిగా వదిలేయడానికి మాకు మనసు ఒప్పుకోలేదు. థర్డ్ ఎగ్జాంపుల్. నా బైక్‌ని అమ్మడానికి నాకు మనసు రావడం లేదు. నా బైక్‌ని అమ్మడానికి నాకు మనసు రావడం లేదు. సో, దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సుంటుంది. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సెల్ మై బైక్. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సెల్ మై బైక్. అంటే నా బైక్‌ని అమ్మడానికి నాకు మనసు రావడం లేదు. మరి దీన్ని పాస్ట్ టెన్స్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, నా బైక్‌ని అమ్మడానికి నాకు మనసు రాలేదు. నాకు మనసు రాలేదు. ఐ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సెల్ మై బైక్. ఐ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సెల్ మై బైక్. అంటే నా బైక్‌ని అమ్మడానికి నాకు మనసు రాలేదు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ హియర్. అతన్ని క్షమించడానికి మీకు మనసు రావడం లేదా? అతన్ని క్షమించడానికి మీకు మనసు రావడం లేదా? అంటే క్వెషన్ చేస్తున్నాం అన్నమాట. మీకు మనసు రావడం లేదా? అతన్ని క్షమించడానికి? మరి దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంగ్లీష్‌లో కాంట్ యూ బ్రింగ్ యువర్ సెల్ఫ్. సో, మీకు అంటే ప్లూరల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సింగులర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మీకు అంటే సింగులర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్‌లో కాంట్ యూ బ్రింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ప్లూరల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్‌లో కాంట్ యూ బ్రింగ్ యువర్ సెల్వ్స్. కాంట్ యూ బ్రింగ్ యువర్ సెల్వ్స్ టు ఫర్‌గివ్ హిమ్. కాంట్ యూ బ్రింగ్ యువర్ సెల్వ్స్ టు ఫర్‌గివ్ హిమ్. అంటే అతన్ని క్షమించడానికి మీకు మనసు రావడం లేదా? అండ్ దీన్ని పాస్ట్ టెన్స్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, అతన్ని క్షమించడానికి మీకు మనసు రాలేదా? అతన్ని క్షమించడానికి మీకు మనసు రాలేదా? మరి దీన్ని ఇంగ్లీష్‌లో కుడెంట్ యూ బ్రింగ్ యువర్‌సెల్వ్స్ టు ఫర్‌గివ్ హిమ్. కుడెంట్ యూ బ్రింగ్ యువర్‌సెల్వ్స్ టు ఫర్‌గివ్ హిమ్. అంటే అతన్ని క్షమించడానికి మీకు మనసు రాలేదా? సో, ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏదైనా ఒక పని చేయడానికి మనసు రావడం లేదు, లేదా మనసు ఒప్పుకోవడం లేదు అని తెలిపే సందర్భంలో ప్రెజెంట్ టెన్స్‌లో కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. అలానే ఏదైనా ఒక పనిని చేయడానికి గతంలో మనసు రాలేదు, లేదా మనసు ఒప్పుకోలేదు అని తెలిపే సందర్భంలో కుడెంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. ఆల్ రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అమాయకపు పిల్లల్ని శిక్షించడానికి
అతనికి మనసెలా వచ్చింది? అమాయకపు పిల్లల్ని శిక్షించడానికి అతనికి మనసెలా వచ్చింది? అంటే మనసెలా వచ్చింది అంటే పాస్ట్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, దీన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మోరోవర్ అఫీషియల్ డ్రాఫ్టింగ్ పర్పస్‌లో ఒక పీడీఎఫ్‌నైతే ప్రిపేర్ చేశాను. ఎవరైతే ఆ అఫీషియల్ డ్రాఫ్టింగ్ పర్పస్‌లో పీడీఎఫ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో, ఈ వాట్సాప్ నంబర్‌కి ఆ పీడీఎఫ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. ద రెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.